2026 ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచ కప్‌నకు 15 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్‌ను బీసీసీఐ శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ పొట్టి ప్రపంచ కప్‌నకు భారత్, శ్రీలంక కలిసి సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మార్చి 8న టీ20 ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది. అయితే 15 మందితో కూడిన భారత జట్టును చూస్తుంటే అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లతో టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ విషయంలో సెలెక్టర్లు తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు టీమిండియాను చాలా పటిష్టమైన స్థితిలో నిలిపింది. ఫామ్లో లేని శుభ్మన్ గిల్ను తప్పించి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకురావడం, జితేష్ శర్మను తప్పించి ఫినిషర్ రింకు సింగ్ను మళ్లీ జట్టులో చేర్చడం వంటి నిర్ణయాలు టేబుల్పై టీమిండియా అరివీర భయంకరంగా కనిపించేలా చేస్తున్నాయి. ఇంతకాలం విమర్శించిన వాళ్లే సెలెక్టర్లను ప్రశంసించేలా చేశాయి. అంతేకాకుండా గత ప్రపంచ కప్ గెలిచిన జట్టులోని 8 మంది ఆటగాళ్లు అంటే సగానికి పైగా ఆటగాళ్లకు ఈ స్క్వాడ్లో అవకాశం కల్పించారు. దీంతో వారి అనుభవం ఈ ప్రపంచ కప్లో టీమిండియాకు చాలా హెల్ప్ కానుంది. నిజానికి 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పటి నుంచి టీమిండియా ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇంటా బయట టీ20 సిరీస్ ఎక్కడ జరిగినా సరే విజేతగా నిలిచింది. ఈ గ్యాప్లో మన వాళ్ళు ఆసియా కప్ కూడా గెలిచారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి దిగ్గజ ఆటగాళ్లు గత ప్రపంచ కప్ విజయం తర్వాతనే రిటైర్మెంట్ ప్రకటించారు. అయినప్పటికీ వాళ్ళు లేని లోటు టీంలో ఏమాత్రం కనిపించడం లేదు. ప్రపంచ కప్ గెలిపించిన రోహిత్ శర్మ విజయవంతమైన కెప్టెన్సీ వారసత్వాన్ని సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా కొనసాగిస్తున్నాడు. విరాట్ కోహ్లీ లేని లోటును తిలక్ వర్మ, రవీంద్ర జడేజా లేని లోటును అక్షర్ పటేల్ భర్తీ చేశారు. రిషబ్ పంత్, మహమ్మద్ సిరాజ్, యజువేంద్ర చహల్ వంటి ఆటగాళ్లు ఫామ్ లేక జట్టుకు దూరమైనప్పటికీ వారి స్థానాల్లో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నారు. ఓపెనింగ్ బ్యాటర్గా రోహిత్ శర్మ లేని లోటును అభిషేక్ శర్మ తీరుస్తున్నాడు. దీనికి తోడు గత ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, శివం దూబే, సూర్యకుమార్ యాదవ్ జట్టులోనే ఉన్నారు. ఇక హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ విజయాల పరంపరను గౌతమ్ గంభీర్ చక్కగా కొనసాగిస్తున్నాడు. మధ్యలో కొన్ని ప్రయోగాలు చేసి విమర్శల పాలైన అదంతా టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును తయారు చేసుకోవడం కోసం చేసినవే కావడం గమనార్హం. ముఖ్యమైన విషయం ఏంటంటే హెడ్ కోచ్గా గంభీర్ ఎన్ని ప్రయోగాలు చేసినా సరే టీమిండియా మ్యాచ్లతో పాటు సిరీస్లను గెలుస్తూనే వచ్చింది. గంభీర్ హెడ్ కోచ్గా వచ్చాక టీమిండియా టెస్టులో తడబడుతున్నప్పటికీ వన్డే టీ20లో మాత్రం అదరగొడుతుంది. ముఖ్యంగా గంభీర్ కోచింగ్లో భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. దీంతో ఎవరు ఒప్పుకోకపోయినా 2026 టీ20 ప్రపంచ కప్ ఆర్ట్ ఫేవరెట్ టీమిండియా అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి తోడు ఈసారి ప్రపంచ కప్ మన దేశంలోనే జరగనుండడం భారత్కు సానుకూల అంశం. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ను మినహాయిస్తే టీమిండియా ఆడే మిగతా మ్యాచ్లన్నీ స్వదేశంలోనే జరగనున్నాయి. అయితే ఈ టీ20 ప్రపంచ కప్ నాకు టీమిండియా ప్లేయింగ్ 11లో ఏ ఆటగాళ్ళు ఉంటే మన జట్టు ఖచ్చితంగా ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఇప్పుడు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ప్రపంచ కప్ నాకు ఎంపిక చేసిన 15 మందితో కూడిన టీమిండియా స్క్వాడ్ను ఒక్కసారి చూద్దాం. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ను నియమించారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్, శివం దూబే, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్ మన స్క్వాడ్లో ఉన్నారు. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఫిక్స్. అలాగే వికెట్ కీపింగ్ కూడా శాంసన్ చేస్తాడు. వన్డౌన్లో తిలక్ వర్మ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తారు. జట్టును ప్రకటించే సమయంలోనే సూర్య స్పష్టంగా చెప్పాడు ప్రపంచ కప్లో తిలక్ 3వ స్థానంలో, తాను 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తామని. కాబట్టి గతంలో మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ను పదే పదే మార్చరు. పైగా 3వ స్థానంలో తిలక్కు, 4వ స్థానంలో సూర్యకు మంచి రికార్డులు ఉన్నాయి. అందుకే అదే బ్యాటింగ్ ఆర్డర్ను ఫాలో అవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ ఫిక్స్ అయింది. 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో చిన్నపాటి పేస్ ఆల్రౌండర్ అయిన శివం దూబే, 7వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తారు. అయితే 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఉండాలని కోరుకుంటే ప్రధాన స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలో ఒకరికి మాత్రమే తుది జట్టులోకి తీసుకుని స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఆడిస్తారు. నాకు తెలిసి సుందర్ను ఆడించే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన వాళ్ళు 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. పైగా ఇలా చేసిన ఓ ప్రధాన స్పిన్నర్తో కలిపి అక్షర్ పటేల్ సుందర్ రూపంలో మొత్తం 3 స్పిన్నర్లు ప్లేయింగ్ 11లో ఆడతారు. అలాగే తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా పార్ట్ టైం స్పిన్నర్లుగా పనికొస్తారు. కాబట్టి బ్యాటింగ్ డెప్త్ కోసం 8వ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించే అవకాశాలు ఎక్కువ. అయితే ప్రధాన స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలో ఎవరిని ఆడించాలనే నిర్ణయం తీసుకోవడం మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పి కానుంది. ఎందుకంటే ఈ ఇద్దరిలో ఎవరికి ఎప్పుడు అవకాశం ఇచ్చినా అదరగొడుతున్నారు.
అంటున్నారు. అయితే నేనైతే కుల్దీప్ యాదవ్ని ఎంచుకుంటాను. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, పైగా చాలా అనుభవం ఉంది. ఇక ప్రధాన స్పిన్నర్గా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఆడతారు. తుది జట్టులో ఇద్దరు స్పిన్ ఆల్రౌండర్లు, ఇద్దరు పేస్ ఆల్రౌండర్లు, మొత్తంగా 4 ఆల్రౌండర్లు ఉండడాన్ని బట్టే మన జట్టు ఎంత దృఢంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక రింకు సింగ్, అర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ రూపంలో మన బెంచ్ బలం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మొత్తంగా ఈ ప్లేయింగ్ 11 మాత్రం అదిరిపోయింది. ఇందులో ఏమైనా మార్పులు ఉన్నా కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. మన ప్లేయింగ్ 11ను చూసే ప్రత్యర్థులు వెన్నులో వణుకు పుట్టడం ఖాయమని చెప్పుకోవాలి. కాగా ఈ ప్రపంచ కప్ నాకు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. చివరిగా వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.